వెల్కమ్ టు A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి? హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు ఉండకూడదో చెప్పాలని నిలదీత. నేను మొదట సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తిరన్న రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు సభ్యులకు తన నివాసంలో ఆతిథ్యమిచ్చిన ప్రధానమంత్రి. భారత జట్టు అద్భుతమైన పునరాగమనం చేసిందని ప్రశంస. నమో అని సంతకం చేసిన జెర్సీ ప్రధానికి బహుకరణ. మేమెందుకు భయపడతామన్న కేటీఆర్. ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే భయపడేదే లేదని వెల్లడి. కాంగ్రెస్ రాష్ట్రాల ఎన్నికలకు తెలంగాణ నుంచి డబ్బులు వెళ్తున్నాయని వ్యాఖ్య. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై విరుచుకుపడిన రాంప్రసాద్. రాయచోటి నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డి ఏ విధమైన అభివృద్ధి చేస్తారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్. తుఫాను నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. కృష్ణా నదిపై హై లెవెల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలు అనుసంధానం. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు శాసకీయ పథకం నిధుల మంజూరుకు నిర్ణయం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని ఆరోపించారు. నియోజకవర్గంలో 400 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. తాను సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తినని, మైనారిటీల మద్దతుతోనే 3 సార్లు గెలిచానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాలన కొనసాగిస్తుందని అన్నారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ముస్లింలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ సవాళ్లు విసరడం, తర్వాత పారిపోవడమే అలవాటని రేవంత్ వ్యాఖ్యానించారు. किशन रेड्डी साहब ने दरखास्त रखे गवर्नर साहब को, भाई अजहरुद्दीन को मंत्री नहीं बना देना, आप वक्त नहीं देना. मैं पूछना चाहता हूं शेखपेट से किशन रेड्डी साहब को, आपके बाप का जागीर जायदाद हम नहीं मांगा. हमने गुजरात नरेंद्र मोदी जी का जमीन जायदाद हम नहीं मांगा. तेलंगाना रियासत में जो हमारे मुसलमान भाइयों का हिस्सा, जो मंत्रिमंडल में उनका हिस्सा, मोहम्मद अजहरुद्दीन को हम मंत्री बनाए. आप नहीं, मोदी जी नहीं, अमित शाह नहीं, सब आके खड़ा रहे तो भी हम लोग मोहम्मद अजहरुद्दीन को मंत्री बनाया. मंत्री बना के माइनॉरिटी के हिस्से माइनॉरिटी को दे दिए. भाई कल मैं रहमत नगर में भाषण दे रहे थे. मैं बोलने का मतलब, मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. आज कांग्रेस की ताकत, तेलंगाना सरकार की ताकत हमारे मुसलमान भाई बहनों. ये तेलंगाना सरकार के 2 आंखें, मुसलमान और हिंदू, हम ये दोनों के बीच में कभी फर्क नहीं देखा. फर्क नहीं देखने के लिए कोशिश भी हम नहीं करते. 20 महीने हम सरकार चलाए. यहाँ पर जितने भी नौजवान हैं, हमारे मुसलमान भाई बहने हैं, हमारे सरकार में कभी इतने भी फर्क दिखा है क्या? आप लोगों को अलग देखने के लिए कभी कोशिश की है क्या? मगर बीआरएस वाले ने భట్కానే के लिए कोशिश कर रहे. పీజీఆర్ లాంటి పేదోళ్ల గుండె ధైర్యమన్న నేతను మాజీ సీఎం కేసీఆర్ అవమానించాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ పీజీఆర్ కుటుంబాన్ని గేటు బయట నిలబెట్టిన కేసీఆర్ ఇప్పుడు బిల్లా రంగాలు గల్లీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పేదల హక్కుల కోసం పోరాడిన పీజీఆర్ను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ పాలనలో ఎవరికీ గౌరవం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల మనసు గెలిచిందని, ప్రజల ఆశలు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు. గుడిసేసుకొని ఒక గూడు కట్టుకోవడానికి, వాళ్ళ గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి పీజేఆర్ అనే ఒక టైగర్ ఈ హైదరాబాద్ నగరంలో ఉండేవాడు. ఆ పీజేఆర్ 2007 సంవత్సరంలో గుండె ఆగి మరణించినప్పుడు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సాంప్రదాయం ఉండే, ఎవరైనా శాసనసభ్యులు అకాల మరణం చెందితే
వారి కుటుంబాలకే ఏకగ్రీవం చేసే సాంప్రదాయం ఉండే. 2007 సంవత్సరంలో రాజకీయ ప్రత్యర్థి అయిన పీజేఆర్ తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించి పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా చెయ్యడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టలే. ఏ రాజకీయ పార్టీ కూడా, చిన్న చితక పార్టీలే కాదు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పీజేఆర్ మీద ఉన్న గౌరవంతో, పీజేఆర్ మీద ఉన్న అభిమానంతోని ఎవరు ఎన్నికల్లో పోటీ చెయ్యలే. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు పీజేఆర్ ని అవమానించడమే కాదు, వారి కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్లి చంద్రశేఖరరావు గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే గేటు ముందల ఎర్రటి ఎండలో 3 గంటలు పీజేఆర్ కుటుంబాన్ని, సతీమణిని నించోబెట్టి అవమానించి కల్వకుంటనే వెనక్కి పంపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఎన్నికల్లో పీజేఆర్ మీద పోటీ పెట్టాడు. కానీ ప్రజలు విఘ్నులు కాబట్టి ఆనాడు కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టి బందబెట్టి పీజేఆర్ కుటుంబాన్ని ఆనాడు ఖైరతాబాద్ లో గెలిపించారు. మరి ఈరోజు మాగంటి గోపి మరణించిండు. వారి సతీమణిని సానుభూతితోని మీరు ఎన్నికల్లో గెలిపించండి అని బీఆర్ఎస్ కు సంబంధించిన బిల్లా రంగాలు మీ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ కారు పంచర్ అయి ఇవాళ కార్ఖానకు పోయి ఎక్కడిదక్కడ టైర్లు, ట్యూబులు ఇప్పి రాళ్ల మీద నించోబెడితే ఈ రోజు బెంజు కారు దిగి ఈ రోజు ఆటోల మీ దగ్గర తిరుగుతున్నారు. 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా మీరొక్కసారి ఆలోచన చేయండి. 3 సార్లు ఈ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టు అద్భుతమైన పునరాగమనం సాధించిందని ప్రశంసించారు. వరుసగా 3 ఓటముల తర్వాత గెలుపు దిశగా పయనించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సహా సభ్యులు ప్రపంచ కప్ విజయ విశేషాలను ప్రధానికి వివరించారు. మహిళా జట్టు నమో అని సంతకం చేసిన టీమిండియా జెర్సీని ప్రధానికి బహూకరించింది. 2017లో రన్నరప్గా నిలిచిన భారత జట్టు అప్పుడు మోదీని కలిసిందని గుర్తు చేశారు. మహిళా జట్టు కృషి, కట్టుబాటు దేశానికి గర్వకారణమని ప్రధాని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో తుఫాను నష్టాలు, అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణంతో దీవుల్లోని గ్రామాలను అనుసంధానించాలని ఆదేశించారు. రాష్ట్ర నిధులతో పాటు శాసకీయ పథకం కిందన అదనపు నిధులు మంజూరు చేయాలని సూచించారు. అలాగే కేంద్ర సహకారంతో అవుట్ ఫాల్ స్లూయేజ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత గ్రామాల్లో పునరావాస చర్యలను వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రజల భద్రత, అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోతున్నామనే నిరాశతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ పై వ్యక్తిగత దూషణలు చేయగలమని, కానీ తమ నాయకుడు కేసీఆర్ సూచనల మేరకు ఆచితూచి మాట్లాడుతున్నామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ కు సవాల్ విసిరారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ 2 ఏళ్ల పనిని ప్రజల ముందుంచుదామని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కింద నగరాన్ని 400 యూనిట్లుగా విభజించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో భద్రతా కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ఒక్క కొత్త ఆటో కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ముస్లింలను కాంగ్రెస్ మోసం చేస్తుందని, వారు లేని పార్టీగా మారుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మా పెద్దలు కేసీఆర్ గారు చేసిన ఒక సూచన, వారు చెప్పిన మాట ఏమంటే, పొరపాటున కూడా అట్లాంటి భాష మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అట్లాంటి వ్యక్తుల గురించి మనం ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు, మనం చేసింది చెప్తే చాలు అనే మాట వారు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు ఎప్పుడు. నేను అందుకే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వు నన్ను బూతులు తిట్టినా, నువ్వు నన్ను వ్యక్తిగతంగా తూలనాడినా, మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, గత 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్ హైదరాబాద్లో ఈ శానిటేషన్ సమస్య, అంటే చెత్త సమస్య పరిష్కారానికి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వయంగా కేసీఆర్ గారు కూడా
ఒక ఏరియా ఎంచుకొని ఆ ఏరియాకి తాను కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి అట్లాగే ప్రతి ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని కూడా హైదరాబాద్ 400 భాగాలుగా విభజించి ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని నియమించి మంత్రిని ఎమ్మెల్యేని ఎంపీని ఎమ్మెల్సీని అందరినీ బాధ్యులు చేసి తాను కూడా బాధ్యత తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా? నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా చెప్పగలుగుతావా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3,000 నుంచి 7,500 టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా? అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా. అట్లాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ సర్వేక్షణ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం చేస్తుంది, ఒక సర్వే చేస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణలో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు 34 అవార్డులు సాధించింది. బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది. 5 ఏళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ 1 సిటీగా హైదరాబాద్ వచ్చింది. ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయచోటి నియోజకవర్గంలో శ్రీకాంత్ ఏ అభివృద్ధి చేశారో ప్రజల ముందు వచ్చి చెప్పాలని సవాల్ విసిరారు. 15 సంవత్సరాల రాజకీయ జీవితం చెప్పుకుంటూ వచ్చిన శ్రీకాంత్లో 10 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉన్నారని, ఆ సమయంలో ప్రజల కోసం చేసిన పనులు ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజాభిమానం చూపించడం దారుణమన్నారు. ప్రజలు ఇప్పుడు మారిపోయారని, అవినీతి పరుల పట్ల సహనం చూపారని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మన పార్టీ లేదనా? మన పార్టీ లేదు. మళ్ళా వచ్చే 5 సంవత్సరాల పార్టీ ఉండింది కదా, పార్టీ ఉండింది, పదవి ఉండింది, కేబినెట్ హోదా పదవి ఉండింది. అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయచోటి నియోజకవర్గానికి ఏం చేశారని అడుగుతున్నా. రండి, చర్చకు రండి. ఏ విధమైన అభివృద్ధి రాయచోటి నియోజకవర్గాల్లో జరిగినాయి? నేనున్నా, నువ్వున్నా, ఇంకోడున్నా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేది మనం ఇంట్లో పనుకునే జరుగుతూ ఉంటాయి. నిజమా కదా? మొగుడు చచ్చిపోయినా కూడా పిల్లం ఎట్టోట పెంచింతైనా బతుకుతుంది. నువ్వు లేకపోయినా, ఇంకో ఆయన లేకపోయినా 5 ఏళ్లలో పనులు జరిగింటాయి. అవన్నీ నీ లెక్కలు వేసుకుంటే మేము ఒప్పుకోం, అవన్నీ ఒప్పుకోం. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, పింఛన్లు ఇచ్చాయి, అందరూ బతకచ్చు. నీవు విప్పుగా ఉన్న కాలంలో చీఫ్ విప్పుగా ఉన్నావు, అది కూడా మంత్రి హోదానే. ఆ 5 సంవత్సరాలు ఏం చేసినావు? మీ ఊర్లో గజేంద్ర రెడ్డికి 13 ఎకరాలు రాసేవాడు అభివృద్ధి అని అడుగుతున్నా. దిన్నపాడులో ఉండేవానికి నీ చెంచాకు నువ్వు 13 ఎకరాల భూమి కలెక్టర్ ఆఫీస్ కట్టాలనుకుంటే భూమి రాసిచ్చినావు. కన్నులు అట్టపోయి మళ్ళీ ఎన్నిక గవర్నమెంట్ తీసుకునింది. ఇదే అభివృద్ధి అని అడుగుతున్నా. ఏం చేసినావు అభివృద్ధి? అన్నమయ్య జిల్లాలో ఫ్రీ హోల్డ్ చేశారు. నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలుసుకొని గవర్నమెంట్ భూములన్నీ ఫ్రీ హోల్డ్ చేసుకొని రాత్రికి రాత్రి బీదోళ్ల భూములన్నీ మీ పేర్లు తెక్కించుకున్నారు లేదా అని అడుగుతున్నా. వీరభద్ర స్వామి గుడిలో వచ్చి ప్రమాణం చేయండి. సుమారు 500 మంది నాయకుల పేర్లతో భూములు 5 సంవత్సరాల్లో ఎక్కినాయా లేదని అడుగుతున్నా. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2 లైన్ 4 లైన్ రోడ్ల ప్రాజెక్టులు పూర్తి దశకు చేరాయని, మరికొన్ని ప్రాంతాల్లో పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ ప్రజలకు మేలు కలిగించే చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రవాణా సదుపాయాలు మెరుగుపడితే ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి వేగమవుతుందని భట్టి తెలిపారు. ప్రతి గ్రామానికి మెరుగైన కనెక్టివిటీ, ప్రతి పౌరుడికి సౌకర్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే కేబినెట్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి గారు, అట్లాగే మన రామ్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన స్పీకర్, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రసాద్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి NG2లో ఉన్నటువంటి ఆ కేసుని
అక్కడ కొట్లాడి ఒప్పించి నొప్పి లేకుండా దాన్ని ఎన్జిటి కేసుని మొన్న 30వ తారీఖు నాడు తొలగించేటువంటి చర్యలు తీసుకోవటమే కాదు, తొలగించిన మరుక్షణం నుంచి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెట్టించినటువంటి చరిత్ర. అంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఈ ప్రాంత అభివృద్ధికి నష్టం జరుగుతుందనేటువంటి ఆలోచనతో తపనతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మీ అందరికీ గుర్తు చేయాలనేటువంటి ఆలోచనతోనే నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఈరోజు 4 లైన్ రోడ్డు వాడివాడిగా అతి త్వరలో పూర్తి చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ, అట్లాగే R&D మంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు మిగతా మిత్రులందరూ కోరిక మేరకు వడివడిగా చేసే కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో చేపడతా ఉన్నాం. ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటే కేవలం ఈ జిల్లాకు సంబంధించి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. వైఎస్ జగన్పై ప్రజలు విసిగిపోయారని, త్వరలో ఆయన పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. జగన్ కుటుంబం అవినీతిలో మునిగిపోయిందని, ఆయన భార్య భారతిరెడ్డి 400 కోట్ల బంగారం కొనుగోలు చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తన భార్య పేరు మీద లావాదేవీలు జరిపారని విమర్శించారు. మా కూటమి పెరిగి 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 అంతరిక్ష స్థాయి, అతనిది అధోగతి, తరిగి 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 అంతరించిపోతుంది. పార్టీ డైనోసార్ కాబోతుంది. అది తెలుసుకోవాలి. అతను ఏం చేసినా పప్పులుగా మేము ప్రతి అంశాన్ని తూచా తప్పగా పాటిస్తాం. అతన్ని తూ క్ష అనేటట్టుగా చేస్తాం. అతని బతుకు గౌరవం చేస్తాం. కేసులో ఇరుక్కోబోతున్నాడు. మననే జోగి రమేష్ సిట్టు 2లో ఇరుక్కున్నాడు. తమ్ముడు కూడా సిట్టు 1 సీరియస్ గా ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయినారు ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అతనితో పాటు ఉండే బిఏ కృష్ణమోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి. అది సిట్టు 1, లిక్కర్ సిట్టు 1 ఇరుక్కున్నాడు. 400 కేజీల బంగారం అనేది ఈడీ మెయింటైన్ చేస్తుంది. మహాతల్లి భారతి గారు 400 కేజీలు, కేజీ ₹1 బంగారు. ధనదానికి అర్థం లేదు. నేను ఎప్పుడో చెప్పినా, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 2020లో అనంతపురం మీటింగ్లో, అయ్యా ఆయన యొక్క ఆలోచన ఎట్లుండేది, ఆ రోజుల్లోనే నేనే రాజు, నాదే రాజ్యం, నాదే రాజ్యాంగం, అదే భారతీయ రాజ్యాంగం అని, అదే భారతీయ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. మన సిగ్గుల పులివెందుల ఉప ఎన్నికలో 10% మాకు వచ్చిన ఓటు రాలే. టోటల్ ఓట్లలో అయితే 9%, 17% రావాలి. డివైడ్ రాకుండా చేసినాం. అదేదో మతలము చేశామట. మేము మతలము చేశాం. 11 నామినేషన్లు ఉన్నాయి. సిగ్గుండాలి కదా, అడగించాలి కదా. అదే పులివెందులలో ఒక్క నామినేషన్ లేకుండా చేసి చివరికి సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్ లేకుండా చేసినాడు. అతను మాట్లాడేదానికి హక్కే లేదు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒకేసారి దాడులు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, విజయనగరం, భోగాపురం, సత్యసాయి జిల్లా చిలమత్తూరు, పల్నాడు జిల్లా నరసరావుపేటతో సహా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లంచాలు, అక్రమ లావాదేవీలపై ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అవినీతి నిరోధక విభాగం ఈ దాడులతో ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యమని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణ ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు ఈ తనిఖీలు కీలకమవుతాయని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. నా పేరు బి రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో. ఇప్పుడు రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పైనుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది. అవి కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి, అవి వాళ్ళు అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. కొంతమంది సబ్ రిజిస్టర్లు కూడా లంచాలు తీసుకుంటున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. అది ఎవరు ఇచ్చినా కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇప్పుడు ఇక్కడే ఓపెన్గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ముస్లిం నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముస్లిం నేతలను తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ముస్లింల వ్యవహారాలను మూసివేస్తుందని ఆరోపించారు. రహమత్ నగర్లో కార్పొరేటర్ షఫీ హోటల్ సీజ్ ఘటనను ఉదాహరిస్తూ షఫీ ముస్లిం కాదా అని ప్రశ్నించారు. ముస్లింలు కాంగ్రెస్ ఉన్నందుకే ఉన్నారని రేవంత్ అన్న మాట అవమానకరమైంది అని విమర్శించారు. జూబ్లీహిల్స్లో ముస్లిం వ్యాపారులపై జరిగిన అన్యాయాలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ముస్లిం సమాజం రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిందని పేర్కొన్నారు. ब्लॉक करा दिए, क्या समझ साहब मुसलमान नहीं है? जब आप बोल रहे हैं कि कांग्रेस से ही मुसलमान है, तो क्या समझ साहब आपको मुसलमान नहीं दिख रहे? और हमारे भाई शफी भाई है जो रहमत नगर के कारपोरेटर थे, आप उनकी होटल सीज कर दिए, क्या शफी साहब मुसलमान नहीं है? मैं एक एक चीज़ अगर आपको मैं बोलता गया, बताता गया, और आप देख सकते हैं कि हमारे भाई है उनकी बिल्डिंग आप तोड़ रहे हैं, क्या ये हमारा कलमागो भाई नहीं है जिसकी आप बिल्डिंग आप तोड़ते जा रहे हैं और ये बोल रहे हैं कि मुसलमानों से कांग्रेस से मुसलमान है आप बोलते जा रहे हैं? मैं सीएम साहब रेवंत रेड्डी साहब आपको मैं खुलेआम तौर पे ये बोल रहा हूँ, ऐलान कर रहा हूँ, हमारे पूरे मुसलमानों के तरफ से, खासकर बीआरएस पार्टी के मुसलमानों के तरफ से बोल रहा हूँ, और जितने हमारे मुसलमान भाई कलमागो भाई उनके तरफ से कह रहा हूँ, आप मुसलमानों से माफ़ी मांगिए, वरना कोई मुसलमान को हम कांग्रेस के कोई मुसलमान को हम फिरने नहीं देंगे। इतनी भी क्या आप लोगों को अपनी क़यादत पे ये हो गई है कि आप एक सीएम आपका ठहर के बोल रहा है कि मुसलमानों कांग्रेस से मुसलमान है करके लानत आना चाहिए ऐसे मुसलमानों पे, ऐसे कैबिनेट मिनिस्टर पे, ऐसे एमएलसी पे, और ख़ासकर उनके जो मुशीर है शब्बीर अली साहब, आप अपने पूरे मुसलमानों को लेकर जाइए, उनसे माफ़ी मंगाइए, वरना आप इस्तीफ़ा दीजिए, वरना जुबलील्स बोल के नहीं कहीं भी आपको पूरे तेलंगाना में हम बीआरएस के मुसलमान आपको फिरने नहीं देंगे. సింహాచలం వరాహ పుష్కరిణి వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా పుణ్యానది హారతి కార్యక్రమం జరిగింది. సాయంత్రం నుండి వేలాది మంది భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకొని దీపాలను వెలిగించి నీటిలో వదిలారు. ఘనంగా నిర్వహించిన హారతిలో భక్తి శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా స్నానాచార్యులు గోపాలాచార్యులు మాట్లాడుతూ నీటిని వృధా చేయవద్దని, గంగను పవిత్రంగా కాపాడాలని సూచించారు. సింహాచలం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం శాంతియుతంగా జరిగింది. పుష్కరిణి పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా దీపాల కాంతులతో పరిసరాలు ప్రకాశించాయి. భక్తులు శివ విష్ణు నామస్మరణలో తరచి భక్తులు భావంతో పుణ్యస్నానాలు ఆచరించారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఘాటుగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబంపై అవినీతి ఆధారాలు ఉన్నాక గవర్నర్ అనుమతి ఎందుకు కోరుతున్నారని ఆయన ప్రశ్నించారు. గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎవరి అనుమతి తీసుకున్నారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రఘునందన్ కేటీఆర్ అరెస్ట్ విషయంలో సీఎం ఆడలేక మధ్యలోడు అయిపోయాడు అన్నారు. కేటీఆర్ను అరెస్టు చేయకూడదని ఏఐసీసీ పెద్దలు సూచించడంతోనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ను ముందుగా రిమాండ్ చేసి కోర్టులో సాక్ష్యాలు సమర్పించాలి అని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. అన్ని మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పనిచేయమంటే మీరు చెప్పిన టెలిఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుందో చూసినాం. రోజుకో సీరియల్ నడిపిరు 3 నెలలు టెలిఫోన్ ట్యాపింగ్లో, వీళ్ళని తెస్తాం వాళ్ళని తెస్తాం, ఇక అరెస్ట్ చేస్తాం, రేప్ చేస్తాం, ఎల్లుండి ప్రభాకర్ రావుని చేస్తాం, అవతల ఎల్లుండి కేసీఆర్ని చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిరు తప్ప ఏం కాలేదు. అదేంటి అంటే ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు పోయింది కాబట్టి ఏం చేస్తలేమో అంటారు. సుప్రీంకోర్టుకు పోయినటువంటి అనేక మంది ముద్దాయిల్ని ఇతర కేసులలో అరెస్ట్ చేసి తర్వాత పీటీ వారెంట్ కింద టెలిఫోన్ ట్యాపింగ్లో రిమాండ్ చేసింది ప్రభుత్వం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
అధికారంలోకి వచ్చిన 22 నెలలు ఎందుకు టైం పాస్ చేసిరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎవరు వద్దంటే ఆగిరు మీరు? మీ రాహుల్ గాంధీ గారు, మీ ఏఐసిసి నాయకత్వం సూచనల మేరకే టీఆర్ఎస్ పార్టీని మీరు అరెస్ట్ చేయలేదు, టీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని మీరు అరెస్ట్ చేయలేదు తప్ప అక్కడ వేరే కారణాలు లేవు. ఎంత సిల్లిగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు అంటే వారి స్థాయికి అది తగదు అని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు పీసీ ఘోష్ కమిషన్ నివేదికని, ఎన్డీఎస్ఏ నివేదిక రెండింటిని అసెంబ్లీలో పెట్టి చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపినమని ప్రకటించిన మరుక్షణమే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ గారు, అప్పటి నీటిపారుదల శాఖకు సెక్రటరీగా పనిచేసినటువంటి శైలేంద్ర కుమార్ గారు, అప్పుడు సీఎంఓలో పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు, వీళ్ళంతా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయినరు. కేసీఆర్ గారి పిటిషన్ మీద, హరీష్ రావు గారి పిటిషన్ మీద, శైలేంద్ర కుమార్ ఘోష్ గారి పిటిషన్ మీద సిబిఐ విచారణను ఆపండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇంకొక 2 వారాల తర్వాత మీ అడ్వకేట్ జనరల్ తోటి కౌంటర్ వేయమని చెప్పింది. ఈయనదాకా అడ్వకేట్ జనరల్ తోటి మీరు కౌంటర్ వేయించలే. హైకోర్టులో కేసీఆర్, హరీష్, శైలేంద్ర కుమార్ ఘోష్, స్మితా సబర్వాల్ వేసిన రిట్ పిటిషన్లను డిస్మిస్ చేయించలేదు. కోర్టు స్టే ఇచ్చినాక సిబిఐ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? ఎలక్షన్ల లోపల అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అరే మీరు ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో పలు పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పాలు ఉత్పత్తుల నుంచి శాంపిల్స్ సేకరించి వాటిని హైదరాబాద్ ల్యాబ్కు పరీక్షల కోసం పంపించారు. ఈ సందర్భంగా అధికారి శివతేజ మాట్లాడుతూ ల్యాబ్ రిపోర్టులు అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. పాల కల్తీ జరుగుతున్నట్లు సమాచారం వస్తే వెంటనే మాకు తెలియజేయాలి అని ప్రజలకు కోరారు. పాల ఉత్పత్తులలో మలినాలు కలపడం ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదకరమని హెచ్చరించారు. దర్శిలో పలువురు వ్యాపారులు కల్తీపై ఆందోళన వ్యక్తం చేయగా అధికారులు తనిఖీలు కఠినతరం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెమింగోలకు శాశ్వత నివాసం కల్పించాలన్న ప్రకటనపై వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చమత్కారంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ పులికాట్ సరస్సులో పక్షులకు నివాసం కల్పించడం అభినందనీయం. అదేవిధంగా గోదావరిలో వలస వెళ్లే పులస చేపలకు కూడా శాశ్వత నివాసం కల్పించండి అన్నారు. పవన్ పేరులోనే పవనం, కళ్యాణం రెండూ ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ ఆయనను ప్రకృతి పరిరక్షకుడుగా అభినందించారు. కళ్యాణము రెండూ ఉన్నాయి. అంత గొప్ప పేరు, సార్థక నామధేయులు వారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కడో సైబీరియా నుంచి వందల వేల సంవత్సరాలుగా పులికాట్ సరస్సుకు వచ్చేటువంటి ఆ ఫ్లెమింగో పక్షులకు మళ్ళీ తిరిగి సైబీరియాకు పోనివ్వకుండా ఆంధ్రప్రదేశ్లో ఎకో టూరిజాన్ని డెవలప్ చేయటం కోసమని ఆ పక్షులని శాశ్వతంగా ఇక్కడే ఉంచేంతగా మీ ఆలోచనల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా మీకు నా ప్రత్యేకమైనటువంటి విన్నపం కూడా ఒకటి చేస్తున్నా. బంగాళాఖాతంలో సుదూర ప్రాంతాల నుంచి సరిగ్గా వందల వేల మైళ్ళ దూరం ప్రయాణించి గోదావరి వరదలప్పుడు గోదావరిలోకి వచ్చేటువంటి పులస చేపని కూడా మీరు శాశ్వతంగా గోదావరిలోనే ఉండేటట్టుగా స్థిర నివాసం ఏర్పరచుకునేటట్టుగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. తద్వారా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో సహా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా పులస చేప దొరికే విధంగా వెసులుబాటు కల్పించవలసిందిగా కోరుతున్నా. అలాగే ఏప్రిల్, మే నెలల్లో ఎండలు విపరీతంగా కానవచ్చేటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలుసును. మీరు ఆ సమయాన శీతల వాయువులు పూర్తిగా మీ అధీనంలో ఉంచుకొని చల్లటి వాతావరణాన్ని కల్పించేటట్టుగా కూడా ప్రయత్నం చేయమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందువల్లంటే మీరు వేల మైళ్ళ దూరం నుంచి వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆ ఫ్లెమింగో పక్షులనే ఇక్కడ పెట్టేయాలా అనుకునేటువంటి స్థిర నివాసం ఏర్పరచాలా అన్నటువంటి మీ ఆలోచన యొక్క దార్శనికతను మెచ్చుకుంటూ ఇలాంటి పనులు కూడా మీరు చేయాలా అన్నటువంటి విషయాన్ని
ఈ సందర్భంగా చెబుతూ ఇలాంటి మంచి పనులెన్నో మీరు చేయాలా, మీ జ్ఞాన తృష్ణను, మీకున్నటువంటి ఈ అమోఘమైనటువంటి ప్రజ్ఞను చూసి దిమ్మ తిరిగిపోవాలని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.